बच्ची के हाथ बच्चे के हाथ कार्ड आप कैसे रंगे अंगूठे डालो। ये गिने का अंगूठा भी नहीं पड़ा तो చదువుకోలేదు చూసిన బజార్లో दिया था पेंशन नहीं, 200 रुपए की आती है ना पेंशन ही। अब 90 से क्या पेंशन दिया था पेंशन नहीं। राज सेक्रेटरी साहब थे उसका सबसे आती है तुम पेंशन। बच्चे 25,000 रूपये में पापा कौन का डब्बे से चंद्रबाबु नायडू क्या बोला ब्लॉक का ग्रुप है, ब्लॉक का ग्रुप है। क्या बोला चंद्रबाबु नायडू हमको? अभी क्या बोला उन्हें इलेक्शन बिफोर में सब माफ कर दी और सब माफ करते करे, अभी करे नहीं। तब फिर वोट पापा माँ चिंता पापा 25,000 डाल दो बोला। ये सब चंद्रबाबु नायडू बोला। मैं इलेक्शन बिफोर में चंद्रबाबु नायडू सब बोला है। ये सब बोला दिया नहीं तो पर बंद देता है। हमें आइंदा चलते चंद्रबाबु नायडू కోసం विजयवाड़ा वाले सब वो उन्हें भी मालूम कर ली पूरे वाले दोस्त नहीं नया रेशन कार्ड दिया नहीं। चंद्रबाबु 3 साल हो गया। बच्चे क्या है उम्र क्या है उनका बच्चा है क्या बोला 5 बच्चे दिया जगनमोहन सब घर घर को जाको ये कुछ चंद्रबाबु पहले कई छोटे वादे बोला करते रैतांग पूरे लोना माफ कर दूंगा, ड्वाक्रा में इस वाले को पूरे लोना माफ कर दूंगा, घर घर 10 तक पड़े इस वाले को सबको साइकिल दे दूंगा, ऐसा 20 लीटर 2 रुपए 20 लीटर मिनरल वाटर दे दूंगा। ऐसे सब छोटे वादे बोल रहा एक क्या अभी लुंगी है चला जरा नाला बता तुम्हें आएगा तो झाड़ी नजरा गली में झाड़ते नहीं देखते नहीं उठाते भी नहीं नाले में का आते ही तो झाड़ा ऐसा। ఇవాళ కడప నగరంలో 28వ డివిజన్లో పర్యటించడం జరిగింది, బుచ్చర్ స్ట్రీట్లో పర్యటించడం జరిగింది। ఈ డివిజన్ యొక్క నాయకులైన మన సికిందర్ గారు, జీలాన్, భరత్, ఆరిఫ్ మరియు సుబ్బారెడ్డి గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది। గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు వందల సంఖ్యలో హామీలు ఇవ్వడం జరిగింది। దాంట్లో ప్రధానమైంది రైతులకందరికీ కూడా పూర్తిగా రుణమాఫీ చేస్తామని ఆనాడు చెప్పడం జరిగింది। కానీ ఇవాళ 3 ఏళ్ళు పూర్తి కావస్తుంది, కానీ ఈనాటికి కూడా ఒక రైతు కూడా ఎక్కడ కూడా రుణమాఫీ జరగలేదు। ఇవాళ డ్వాక్రా మహిళలకందరికీ కూడా పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది, కానీ ఈ 3 ఏళ్ల కాలంలో ఏ ఒక్క డ్వాక్రా మహిళలకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు। ఇవాళ వాళ్ళందరూ కూడా మహిళలందరూ కూడా వాపోవడం జరుగుతుంది। మేమందరం కూడా చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయాము, మేము పూర్తిగా రుణమాఫీ జరుగుతుందని భావించాము, కానీ ఈనాడు ఒక్క రూపాయి కూడా మాకు మాఫీ జరగలేదు। మాఫీ జరగకపోగా మాకు అపరాధంగా ఒక్కొక్క గ్రూప్ నుంచి 20 నుంచి 30,000 రూపాయలు వడ్డీ రూపంలో అపరాధంగా మేము కట్టడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది। మరియు నిరుద్యోగులైతే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, లేని పక్షంలో 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది। కానీ ఇవాళ 3 ఏళ్ళు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి, కానీ ఈనాటికి కూడా ఒక్కరికి ఉద్యోగం రాని పరిస్థితి, ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వని పరిస్థితి మనం చూస్తున్నాం। ఇలాంటి తరుణంలో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం ప్రతి గడపకు వెళ్ళడం జరుగుతుంది। చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు, ఆ హామీలు ఎంతవరకు ప్రజలకు చేరుతున్నాయి అని ఒక కార్యక్రమంలో భాగంగానే ఇవాళ మనం గడప గడపకు కార్యక్రమం చేయడం జరుగుతుంది। ప్రజలు రైతులైతేమి, మహిళలైతేమి, నిరుద్యోగులైతేమి, అందరూ కూడా నిరుపేదలైతేమి అందరూ కూడా ముక్త కంఠంతో ఈ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయాము, చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయాము, ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పుతాము, గతంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి నామరూపాలు లేకుండా చేశాము, రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా
కాంగ్రెస్ పార్టీకి మన రాష్ట్రంలో ఏ గతి పట్టిందో తెలుగుదేశం పార్టీకి కూడా అదే గతి పడుతుంది. రాబో రోజుల్లో ఖచ్చితంగా మనకు మేలు జరిగిందంటే ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే మాకందరికి కూడా మేలు జరిగింది అని ఈ ప్రాంతంలో ఉండే నిరుపేదలందరూ కూడా ముస్లిం మైనార్టీలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ఒక్క నాయకుడు కూడా ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ముస్లిం మైనార్టీల గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. ఒక్క మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మన ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ కుటుంబాల నుంచి ఉన్నత చదువు చదవాలనే ఒక ఆలోచనతో వాళ్ళకందరూ కూడా ముస్లిం మైనార్టీలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాలు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రజానాయకుడిగా ప్రజలకు ఏ సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టాలో అవన్నీ కూడా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఆశయాలన్నీ కూడా పూర్తి కావాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. అన్ని వర్గాల ప్రజలకు కూడా మేలు చేకూరుస్తాం. ఇవాళ మన జిల్లాకు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఈ 3 ఏళ్ల కాలంలో మన జిల్లాకు కానీ మన కడప నగరానికి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వని పరిస్థితి మనం చూస్తున్నాం. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈరోజు ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వం కూడా కానీ ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఆ ముఖ్యమంత్రి పైన ఆ ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఈ జిల్లాకు నిర్లక్ష్యం చేస్తున్నాడు, వైఎస్ఆర్ జిల్లాకు. ఎందుకంటే ఈ జిల్లా రాజశేఖర రెడ్డి గారి జిల్లా. ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఈ జిల్లాలో 10 మందికి గాను 9 మంది శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచారు. 2 ఎంపీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారని ఒక కారణం చేత ఈ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. విభజన సమయంలోనే ఈ జిల్లాలో ఉక్కు పరిశ్రమ పెడతామని ఆ రోజు విభజన చట్టంలోనే పొందుపరచడం జరిగింది. కానీ ఇవాళ 3 ఏళ్లు కావస్తుంది. ఈనాటికి కూడా ఆ స్టీల్ ప్లాంట్ అనేది ఆ ఉక్కు పరిశ్రమ అనేది స్థాపించడానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం నిజంగా చాలా దారుణం. ఆ స్టీల్ ప్లాంట్ వస్తే ఖచ్చితంగా మన జిల్లా అభివృద్ధి జరుగుతుంది. ఎంతోమంది వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ అలాంటిది కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం నిజంగా చాలా దారుణం. ఖచ్చితంగా రాబో రోజుల్లో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు చేసుకొని ఒక పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వానికి నిలదీస్తాం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అన్ని హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం.